జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి నిర్మాణం నిధులు మంజూరు కోసం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబును కలవడం జరిగింది. సుమారు 60 సంవత్సరాల నుంచి జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంది. దేవాలయంకు జమ్మికుంట పట్టణ గౌడ కులస్తులతో పాటు మాచనపల్లి, పెద్దంపల్లి, జగ్గయ్యపల్లి, కేశవాపూర్, రంగమ్మపల్లి, ఆబాది, జమ్మికుంట, కొత్తపల్లి గ్రామాలకు చెందిన గౌడ మరియు ఇతర కులాల వారు, చుట్టుపక్కల గ్రామాల వారు, ఉద్యోగస్తులు మొదలైన వారు ప్రతి సంవత్సరం బోనాలు మరియు ఎల్లమ్మ పట్నాలు సుమారు వారం రోజుల పాటు పండుగ ఉత్సవాలు జరుపుకుంటారు. ఇట్టి ఉత్సవాల సమయంలో ఆయా కులాలు బోనాలు తెచ్చినప్పుడు సుమారు 500 నుంచి 1000 మంది వరకు ఒక్కొక్క కులం వరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కానీ గ్రామదేవత ఇంటి ఇలవెలుపు అయిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం 60 ఏండ్ల కింద నిర్మించడం వలన అది చాలా చిన్నదిగా ఉంది. శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నది. స్థలం కూడా చాలా చిన్నదిగా ఉంది. పట్నాలు, పంబాల వాళ్ళు పూజలు చేయడానికి కూడా స్థలభావం వలన ఇబ్బందికరం కలదు. ఎన్నో ఏండ్లుగా గౌరవ ఎమ్మెల్యే, ఎంపీలకు మరియు అధికారుల దృష్టికి తీసుకొని పోయినప్పటికీ కొత్త దేవాలయం నిర్మాణం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఎవరూ చొరవ చూపలేదు. గౌడ బిడ్డల విలవేల్పు అయిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం నిర్మాణం మరియు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు.